నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. లాస్ట్ టైం మనం కొన్ని వీడియోస్ చేసినప్పుడు మీరు ఒక వీడియో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పంపించారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ముసలి ఆవిడని బయట వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ కూడా నేను కొన్ని చదవడం జరిగింది. ఇలాంటివి మా జీవితాల్లో చాలా ఉన్నాయి, మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా ఉండిపోయామమ్మా అని పెద్దవాళ్ళే తెలుగు అక్షరాలతో టైప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా కొడుకు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. పై చదువులు చదివించి బయట దేశాలకు పంపిస్తే మా చివరి చూపు కూడా చూడడానికి రాని కొడుకులు కూతుళ్ళు కోకొల్లలని అది ఎలా చూడాలి రచిత గారు? అసలు అంటే పేరెంటింగ్లో ప్రాబ్లం ఉంది అంటున్నారా, లేదంటే పిల్లలే అలా తయారయ్యారంటారా, సమాజమే అలా ఉంది అంటారా, అంటే పెంచడంలోనే మనం కరెక్ట్గా పెంచట్లేదంటారా? అంటే మనం ఒక రక్తపు ముద్దని ఒక మనిషి బొమ్మగా తయారు చేసి బయటికి తీసుకొచ్చి పెంచితే పిల్లల్ని బయటకు వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళ చేతికి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఇంకా బతుకున్నామా ఇవి చూడడానికి అనిపించేలా ఉన్నాయి. ఏం మాట్లాడొచ్చు దీని గురించి? వాస్తవాలను గనక ఇప్పుడు కొంచెము అప్ఫ్రంట్ మాట్లాడుకుంటే, అంటే ఇలా జరుగుతున్నాయి అని చెప్తే 80% ఎదిగిన కొడుకులను కూతుర్లను చూసిన ప్రతి తల్లిదండ్రి కంటనీరు పెట్టుకుని చెప్పే విషయాలే మనం మాట్లాడుకుందాం. మీరన్నట్టు నేను ఇప్పుడు చెప్పబోయే ఒక అద్భుతమైన నిజ సంఘటనలు అంటున్నాను. అంటే ఒకరితో జరిగింది కాదు, జరుగుతూనే ఉంది. సో అది ఏంటి అంటే, ఈ మధ్య అంటే చాలామందికి తెలిసిన వాస్తవాలే, కానీ ఒకసారి ఇలాంటి వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు ఇటువైపు ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు అవ్వడం కానివ్వండి, అటువైపు ఉన్న పిల్లలకు కొడుకుకు కూతుర్లకు కనువిప్పు కానీ ఏమైనా కలుగుతుందేమో అనే ఒక చిన్న ఆశతో ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము. అది విన్నంతసేపు గుండెల్లో అవిసిపోయేలాగా కన్నీళ్లు రావడం అయితే జరుగుతుంది. ఒక అబ్బాయికి కన్న కొడుకుకి, అంటే జనరల్గా పేరెంట్స్ ఏంటి రిటైర్డ్ కాగానే ఏం చేస్తున్నారు, జనరల్గా జరిగేది, నేను జనరలైజ్డ్గా చెప్తున్నాను, ఎవరైతే ఇలాంటి దాంట్లో ఉన్నారో, ఈ పడవలో ప్రయాణం చేస్తున్నారో, ప్రయాణికులుగా విక్టిమ్స్గా ఒక్కసారి సరి చేసుకోండి. రిటైర్ అయిన తండ్రి ఆస్తినంతా సరే ఎప్పుడైనా నా కొడుక్కేగా అని చెప్పి తల్లిదండ్రులు చాలా ఉదార స్వభావంతో నాదే కూడబెట్టిందంతా కూడా వాళ్ళు అరిగిన చెప్పులు వేసుకొని తిండి లేకుండా సాక్రిఫైస్ చేసి ఆస్తులు సంపాదించిందంతా కూడా పిల్లలకేగా, ఆ పిల్లలకే ఇచ్చిన దాన్ని కూడా మరి నేను పోయిన తర్వాత తీసుకోరా అని అనకుండా కూడా అసలు ఆ రాసిచ్చే ఉదార స్వభావంలో మీకు ఏ అపరకృష్ణుణ్ణి చూడొచ్చు, మీకు ఏ వామనావతారం చూడొచ్చు, ఎవరినండి మీకు ఇలా దానం చేసే వాళ్ళని ఎక్కడ చూస్తున్నారు? తల్లిదండ్రుల రూపంలో ఉన్న దేవతలను గమనించకుండా ఆ ఎంఎస్ చేస్తాను, నేను అమెరికాకు పోతాను అన్న ఇంకా వాలంటరీ రిటైర్ అయిపోయిన డబ్బులతో కొడుకుని నా కొడుకు అమెరికాకి వెళ్ళాడని కళ్ళెగరేసుకొని చెప్పొచ్చు అని చెప్పే తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకొని సంపాదించి ఒక మంచి భవనం కొనుక్కొని 2 కార్లు పెద్ద పెద్దవి కొనుక్కొని ఆ ఫోటోలను తండ్రికి పంపిస్తే, ఒరేయ్ నిన్ను ఒకసారి వచ్చిపోరా అంటే, నాన్న నేను రాలేను, లీవ్లు ఇవ్వట్లేదు నాకు అని చెప్పే తరుణంలో ఆ కళ్ళు ఎదురు చూసి మనిషి కోసము గుమ్మడికాయలు కాచే రోజులు మనం ఎంతమందినో చూస్తున్నాం. ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం వస్తా అని చెప్పే పిల్లల్ని కూడా ఎంతో చూస్తున్నాం మనం. ఒక రోజు సడన్గా విమానం అంత కారు కొన్నాను నాన్న నీకు అని తండ్రికి ఫోటో పంపిస్తే, ఆ తండ్రి ఒక పెంకుటిల్లో ఉంటూ కూడా ఎండలో కూడా, అంటే ఎండలు కొడుతున్నా కూడా ఆనందం ఆపుకోలేక నెత్తి మీద కొంగేసుకొని తల్లి, ఓ చిన్న టవల్ కప్పుకొని తండ్రి ఎదుటుంటే అమ్మకు ఆత్రంతో చూపించాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి నా కొడుకు ఈ కారు కొన్నాడు అని చూపించి ఓ మురిసిపోయే తల్లిదండ్రులను 100 మంది 1000 మంది లక్షల మందిని చూస్తూనే ఉన్నాము. మరి నీ పరిస్థితి ఏంటి అని ఎవరైనా మరి నీకేం చేస్తున్నారు అని అడిగితే, వాడు హ్యాపీగా ఉన్నాడుగా, వాడు ఇలా ఎదిగాడు కదా అని ఇలా తల్లి కళ్ళు ఎగిరేసి భుజాలు ఎగిరేసి చెప్పే తల్లిదండ్రులనే చూస్తున్నాం మనం. మరి నీ తల్లి తండ్రి పెంకుటిల్లో ఉంటున్నారు, రోజు గడవడానికి
రోజువారీ సామాగ్రి కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి వచ్చే పెన్షన్ కానివ్వండి, వాళ్ళకు వచ్చే డబ్బు కానివ్వండి, మరి ఇది వరకు ఉన్నంత మాత్రమే రేట్లు లేవు. ఇప్పుడు పెరుగుతున్నది అనే సంస్కారం కూడా లేకుండా అక్కడ ఆడుతూ పాడుతూ వీకెండ్ పార్టీలు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైనవన్నీ కొనుక్కుంటూ తాగుతూ తందనాలు ఆడుతూ ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తున్న వాళ్ళకి ఏ ఒక్క కోశాన కూడా తల్లిదండ్రిని చూసుకోవాలన్న ఆలోచన లేకపోవడం అవమానకరం. మీరు అడిగిన ప్రశ్నలో పెంపకం రాంగా? ఇంపాసిబుల్. పెంపకం రాంగ్ అయితే గనక వీళ్ళు ఆస్తులు రాసిచ్చకుండా, ఆస్తులు కూడగొట్టకుండా, ఆస్తులు అమ్మి వీళ్లను అమెరికాలకు పంపకుండా ఉండుంటే, వాళ్ళు అలా తయారయ్యి ఉంటే స్వతహాగా పోయి అది పెంపకం రాంగ్ అవుతుంది. ఇన్ని సాక్రిఫైజులు చేసి, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని వాళ్లకు నచ్చిన చోటికి వెళ్లకుండా, నచ్చిన వాళ్లతో తిరగకుండా, పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్నీ ఆపుకొని వీళ్లను స్కూళ్లకు పంపి పెంచి నిన్నంతటి వాడిని చేస్తే, ఈ రోజు నీకు సంవత్సరానికి ఒకసారి జైల్లో బెయిల్ దొరికినట్టు సంవత్సరానికి ఒకసారి 20 రోజులు వచ్చి మహాద్భుతంగా మళ్ళా వచ్చినాక కూడా నువ్వు ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా అక్కడ నీ బాత్రూలు నువ్వు తోముకున్నా, నీ అంట్లు నువ్వు తోముకున్నా, నీ వంట నువ్వు చేసుకున్నా, ఇక్కడికి వచ్చి మాత్రము మళ్ళీ నువ్వు 12ంటికి లేసి ఏం వండావు అని చెప్పేసి నువ్వు మనుషులను ఇక్కడ కూడా అల్లాడిస్తున్నారే మీరు వచ్చిన పిల్లలు, కూతుర్లు కానివ్వండి, కొడుకులు కానివ్వండి. ఎక్కడి వరకు న్యాయం? ఇదే తండ్రి కూర్చొని తండ్రి దగ్గర ఉన్న కొడుకు, ఎవరైతే కొడుకులు తండ్రి దగ్గర ఉండి చూస్తున్నారో వాళ్ళని అలా చూస్తూ, నా కొడుకు కూడా నన్ను ఇలా తీసుకెళ్తే బాగుండు, నా కొడుకు నా మనమరాళ్ళు కూడా వచ్చి నా దగ్గర ఇలా ఆడుకుంటే బాగుండు అని ఒక్కొక్క క్షణం వాళ్ళని చూస్తున్నంతసేపు వీళ్ళు బాధపడుతుంటారే, ఆ బాధ నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా తీర్చలేంది. వాళ్ళకి ఇంకొక లోకం ఉండదు. నా పిల్లల్ని చూస్తే బాగుండు, నా మనమరాళ్ళని చూస్తే బాగుండు, నా కొడుకు అలా నేను పడుకుంటే పక్కన కూర్చొని కబుర్లు చెప్తే బాగుండు ఒక నిమిషము, లేదు నన్ను నాన్న ఇక్కడ ఈ పూజకి వెళ్దామా, ఈ గుడికి వెళ్దామా, నేను నీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్లాలా అని అడిగితే బాగుండు అని ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళని చూసి గుండెలు అవిసిపోయేలాగా, పడుకున్న పక్క తడిచేలాగా ఏడుస్తుంటారే, దాన్ని ఎవడు గమనించాలి? అది పెంపకం రాంగ్ ఎలా అవుతుంది? ఈ సంఘటనలు చూస్తూ చూస్తూ పెరుగుతుంటే ఒకలాంటి ఆందోళన కలగటం, ఒకలాంటి భయం కలగటంతో ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ భలే స్మార్ట్గా మొండి ధైర్యంతో బతుకుదాము, మనకేంటి, మనం అనాథాశ్రమాల్లో చేరిపోదాము అనే డిటాచ్మెంట్ ప్రాసెస్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళటం, మానసిక అశాంతికి గురవ్వటం, సూసైడ్లు చేసుకోవటం, హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏం లాభం అమ్మా? నువ్వు అక్కడ కోట్లు సంపాదించుకున్నా నీకు ఏం లాభము? తల్లి తండ్రిని, నిన్ను ఇన్ని కష్టాలు పడి పోషించిన తల్లి తండ్రిని నువ్వు వచ్చి కనీసం పరకరించి, నువ్వు ఆ ఏజ్ ఏదైతే కాస్త వాళ్ళు వయస్సు మళ్ళిన తర్వాత నువ్వు వచ్చి స్పెండ్ చెయ్యలేంది, వాళ్ళ బాగోగులు చూసుకోలేంది, ఎందుకు నీకు ఆ సంపాదన అని అడుగుతున్నాను నేను. నువ్వు ఎన్ని ఎకరాలు కొంటే ఏంటి, ఎన్ని ఇల్లు కడితే ఏంటి, ఎవడికి గొప్పబ్బా? ఎవడికి గొప్ప? నీ తల్లిదండ్రి నీ గర్వంగా నా కొడుకుని ఇలా పెంచాను, వాడొచ్చి నన్ను ఇలా చూసుకుంటున్నాడు అనేది 10 మంది చూసేది. నువ్వు పెరిగితే చూసేది నీకు అమెరికా. మరి వెళ్ళొద్దా మేడం అమెరికా? బరాబర్ వెళ్ళండి అబ్బా, అమెరికా వెళ్ళొద్దనట్లేదు, సంపాదనను కాంప్రమైజే అవ్వద్దు, కానీ నీ విలువలను నిన్ను ఆ స్థాయికి చేర్చిన ఒక తాడును కానీ, ఆ పెంపకాన్ని కానీ, ఆ తల్లిదండ్రులు కానీ మరిచిపోయి, నిజంగా చెప్పాలంటే చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు. కొడుకులను తీసుకోండి, కూతుర్లు తీసుకోనివ్వండి. ఈరోజు పిల్లలకు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళకి తెలుగు ముక్క రాదు, అర్థం కాదు. ఏదో సరదాగా నీకు ఏమైనా అప్పాలు చేసి పెట్టాలా, లేకపోతే ఇది వండి పెట్టాలా, లేకపోతే ఏదైనా అడిగితే వాళ్ళు ఇలా ఒక పిచ్చి మొహం వేసుకొని చూస్తుంటే ఈ నానమ్మకో అమ్మమ్మకో కమ్యూనికేట్ చేయాలన్న ఆరాటం కాస్త చచ్చిపోయి ఆ బెత్తర చూపులు చుట్టం జరుగుతుంది అమ్మమ్మలు నానమ్మలు. అరే మరి ఇంగ్లీష్ మాట్లాడద్దా? నీ సంస్కృతిని కూడా మాట్లాడు. స్కూల్లో ఎలాగో ఇంగ్లీష్ మాట్లాడతారు, మరి అందరు ఉన్నారా మేడం అంటే లేదు. మా ఫ్యామిలీలో నాకు తెలిసిన పిల్లల్నే చెప్తున్నాను, అద్భుతంగా భగవద్గీత కంఠస్థంగా పాడేవాళ్ళు ఉన్నారు అక్కడ. కొంతమందిని తీసుకుంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో నీకు ఎలాంటి బంధాలు, ఒక నానమ్మ తాతయ్య అని ఒక బంధాలు లేకుండా పెంచడం అనేది కూడా చాలా అమానుషమైన మెంటల్ హెరాస్మెంట్. ఇది నీకు ఏర్పడని మెంటల్ హెరాస్మెంట్. అన్నీ ఇచ్చి కూడా
అన్ని కోరికలను వీళ్ళు ఒక నగలు నాణ్యాలు అడగటం కాదు, నిన్ను రా మాతో ఉండు, పిల్లల్ని నాతో ఉండనివ్వు అని ఒక చిన్న కోరికను కూడా తీర్చలేని పిల్లలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. నేను అందుకే చెప్తుంటాను, అలాంటి పిల్లలు ఉండే కంటే పిల్లలు లేకపోవడమే చాలా మంచిది అని చెప్తాను. ఎందుకంటే జగమంతా పిల్లలే, నీకేది కావాలంటే అది చేసుకోవచ్చు. అదేవిధంగా చనిపోయిన తర్వాత 3వ రోజో 4వ రోజో వచ్చి ఆ శవం కాస్త ఐసు ముక్కలలో కరిగిపోయి నువ్వు వచ్చిన తర్వాత నీకు లీవ్ దొరకక లీవ్ అని ఎన్నో కథలు చెప్పి, కొంతమంది అయితే లీవులు కూడా లేవని రాకుండా ఉన్నవాళ్ళు ఏ మనమడితోటో ఇక్కడ కూతురు కొడుకుతోటో వాళ్లతో సంస్కారాలు చేపించిన వాళ్ళని కూడా నేను చూడడం జరిగింది. అనాథ శరణాలయాలలో చేర్పించటము, నీకు ఒక రోజు కూడా వచ్చి పలకరించలేకపోవడము. అలాంటి కొడుకులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. పక్కనున్న వాళ్ళు పలకరిస్తారు, వీడు నా ఫ్రెండ్ వచ్చి చేస్తాడు, వీడు చేస్తాడు అని అనుకుంటుంటాం. పలకరించేవాడు కొడుకు ఎలా అవుతాడు? కొడుకంటే కూతురంటే ఎవరు? నిన్ను పెంచిన వాళ్లకు విలువనిస్తూ వాళ్లతో నువ్వు నీ సమయాన్ని గడిపితే చాలు అనుకునే వాళ్ళ కోరిక తీర్చలేని వాళ్ళు ఎందుకమ్మా ఈరోజు చనిపోయిన తర్వాత వచ్చి ఏదైతే సంస్కారాలు ఉన్నాయో చేసేసి ఉన్నది అమ్ముకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి కొడుకులు ఉన్నదానికంటే పెంపుడు కుక్కలు నయము అనేది మనము చాగంటి గారి మాటల్లో కూడా ఎన్నోసార్లు నా ఫేవరెట్ అయినా నేను ఎంత వినాలనిపించే చరిత్రలు ఆయన త్రూగా వింటున్నప్పుడు ఎన్నో కనువిప్పి కలగటం. నేను ఇన్నేళ్లుగా ఆయనను విన్నప్పుడు నాలో నుంచి నేను కూడా ఎన్నో మార్పులు చేసుకోవడం, నేను స్పిరిచువల్గా వెళ్తున్న టైంలో ఆయన ఒక దారిలో నుంచి ఒక మంచి మార్గదర్శనం రావడం, నిజంగా కూడా ఇలాంటి పండితులు ఉండడం అనేది కూడా మనకు ఈ టైంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కళ్ళు పుడుతుంటారు అన్నట్టు మనకి ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా మన అదృష్టం. మరి ఇలాంటివి విని చూసి ఏదో సోషల్ మీడియాలో అడ్డమైనవి చూసి నేర్చుకునే కంటే మరి ఇలా గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ ఇలాంటి మాట్లాడేవి చూసి ఎందుకు మరి ఆ మంచి దిశగా ఎందుకు మారట్లేదు అనేది అర్థం కావట్లేదు. మారుతున్నారు, ఎందుకు చెడ్డవాటికే మారుతున్నారు, ఎందుకు మంచి వైపు ఎందుకు మార్పు లేదు? చాలా అన్ని తెలుసు అంటున్నారు కదా, మాకు అన్ని తెలుసు మీకేమీ తెలియదు అని అమ్మా నాన్నలను అలా కొట్టి పడేస్తున్నాం కదా. మరి అమ్మా నాన్నలను కొట్టి పడేసేటప్పుడు మీకు అన్నీ తెలిసిన వాళ్ళకు మీకు ఆ రెస్పెక్ట్ చేయడం తెలియకపోవడం అనేది చాలా అవివేకము, అమానుషము. సో బేసికల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ టైంలో అన్నా ఇప్పుడైనా ఇలాంటి వీడియోస్ మాదొకటే అనే కాదు, చాలా మంది సోషల్ పీపుల్ చెప్పడం జరుగుతుంది, ఇలాంటి మంచి గురువులు చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి వాళ్ళకి ఆ విషయం కూడా అక్కర్లేదండి, మనసు అనేది ఉంది, వాళ్ళు చేసేది తప్పు అని తెలుసు. కనీసం ఇప్పుడన్నా కరెక్షన్స్ చేసుకొని ఖచ్చితంగా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి. మీరు అత్యంత భవనాలలో ఉండి అంగరంగగా ఎంజాయ్ చేస్తుంటే కనీసం వాళ్లకు పట్టెడు మెతుకులు తింటున్నారా? లేదు వాళ్ళకి ఏమైనా రోగం వస్తే మీరు పట్టించుకుంటున్నారా? లేదు మీరు బతికే దాంట్లో 0.5% వాళ్ళకి ఆ షేర్ వెళ్తుంది మీ హ్యాపీనెస్లో అనేది గమనిస్తున్నారా లేదా అని మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా నువ్వు పైకి ఎదగాలి, నీ కలలో కూడా నువ్వు పడుకున్న రోజు మనశ్శాంతిగా ఒక చిరునవ్వుతో పడుకోవాలంటే తల్లిదండ్రులను బంధాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని ఉంటావో నువ్వు చాలా ఎత్తుకు ఎదగటం అని జరుగుతుందని నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను. ఎలా అయితే పతంగి పైకి ఎగురుతున్నప్పుడు ఒక తాడు ఇక్కడ ఎవరైనా పట్టుకుంటేనే దాని ఎగురుడికి అందం, ఈ తాడు ఎప్పుడైతే తెంచుకొని నువ్వు ఎగురుతున్నాను కదా అని వెళ్ళిపోయావనుకో అది ఎక్కడో ముళ్ళ చెట్లోకో ఎక్కడో లోయల్లోకో పడిపోయి అగాధంలోకే పడ్డం జరుగుతుంది. సో కాబట్టికి ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రులను మరవకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజానికి ఒక మంచి ఆదర్శవంతమైన పిల్లలుగా అయితే నిలవండి. మీరు ఇప్పుడు నేర్పించేదే రేపు పొద్దున పిల్లలు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. సో కాబట్టికి వాళ్ళు వాచ్ చేస్తూనే ఉంటారు మీరు మీ తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి వీడియోస్ చేసి అట్లీస్ట్ ఒక్కళ్ళ మనసు మారినా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.